హలో ఫ్రెండ్స్! ఇప్పుడు మీకోసం తీసుకొచ్చిన ఈ ఐటెం పేరు నేనే కొత్తగా చూసి ట్రై చేశాను. తెలుసా? నాచోస్. ఈవినింగ్ టైమ్ స్నాక్. చిప్స్, ఆయిలీ ఫుడ్‌కి బదులుగా నాచోస్‌ని హెల్తీగా ట్రై చేయొచ్చు. సో, వీటిని టార్టిలా చిప్స్, కార్నిటోస్, డారిటోస్ చిప్స్ చాలా పేర్లే ఉన్నాయి. ఇక టార్టిలా చిప్స్ యూఎస్‌లో బాగా ఫేమస్. వీటిని చీజ్ మిక్స్చర్‌లో యూజ్ చేస్తారు. టొమాటో సలాడ్స్‌లో మిక్స్ చేస్తారు. చాలా హెల్తీ ఫుడ్. చూసారా? మామూలుగా మనకు బయట దొరికే చిప్స్ లాగా అనిపిస్తున్నాయి కదా! చాలా డెలీషియస్‌గా ఉంటాయి. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు హెల్తీగా కూడా ఉంటాయి. చూడ్డానికే కాదు, కరకరలాడుతూ మంచి మసాలా టేస్టు అద్దిరిపోయే ఈవినింగ్ టైమ్ స్నాక్ అనమాట. సో, నేను మంచి టొమాటో సలాడ్ చేసి పెట్టాననమాట. నాచోస్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చేసుకుందామా? ఒక పెద్ద బౌల్ తీసుకోండి. ఇందులో ఒక కప్ మొక్కజొన్న పిండి. మొక్కజొన్న పిండి వేరు, కార్న్ ఫ్లోర్ వేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నేను తీసుకునింది మొక్కజొన్న పిండి. అలాగే గోధుమ పిండి ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, మిరియాల పొడి ఒక టేబుల్ స్పూను, అలాగే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలి. సో, పిండికి ఈ మసాలాలన్నీ బాగా కలవాలి. కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో, ఈ ఫ్లోర్‌కంతా మంచి టేస్ట్ రావడానికి ఆయిల్ అనేది మంచిగా సరిపోతుంది. టేస్ట్‌ని తీసుకొస్తుందనమాట. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు కలుపుకొని గట్టిగా మనం ఒక బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఏమాత్రం ఎక్కువ ఉండకూడదు నీళ్ళు. అందుకే కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని బాగా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి. చూసారా? ఇలా చేతికి అంటుకోకుండా గట్టిగా మనం ముద్దని కలుపుకోవాలి. ఒక తడి టవల్‌తో వాటిని కాసేపు రెస్ట్ ఇచ్చేయండి. దాదాపు ఒక 20 నిమిషాల పాటు తడి బట్టని కప్పేస్తే ఓ 20 నిమిషాల పాటు అది బాగా మెత్తబడుతుంది. అప్పుడే మంచి టెక్స్చర్ వస్తుంది. క్రంచీనెస్ అనేది వస్తుంది. ఇప్పుడు చూసారా? ఇంకాస్త బాగా టఫ్‌గా తయారైంది. అండ్ ఏమాత్రం అంటుకోకుండా ఇలా స్పాంజ్ లాగా వస్తుంది. సో, చేతికి సరిపోయేంత ముద్ద తీసుకొని మనం రౌండ్‌గా మసాజ్ చేసుకోవాలి. చూసారా? అసలు ఏమాత్రం స్టిక్కీనెస్సే లేదు కదా! ఇలా బాగా మసాజ్ చేసుకొని దాన్ని ఒక రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఒక చపాతీ కట్ట తీసుకొని ఆ చపాతీ కట్ట మీద ఈ డో పెట్టుకొని బాగా పల్చటిగా ఒక చపాతీలాగా చేసుకోవాలి. సో, కొద్దిగా ఆయిల్ రాసేసుకోవాలి. చపాతీ కట్టకు కూడా ఆయిల్ అప్లై చేయండి. మనం రా ఫ్లోర్ ఏమీ యూజ్ చేయటం లేదు కాబట్టి కొద్దిగా ఆయిల్ మనం వేసుకున్నామంటే అతుక్కోకుండా ఉంటుంది. ఒక అప్పడంలాగా నీట్‌గా, పెద్దగా, పల్చగా తయారు చేసుకోవాలి. ఓకేనా? సో, ఇలా పల్చగా తయారు చేసుకున్నామా? ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి. మళ్ళీ మనం తీసుకోవడానికి కూడా వీలుగా ఉండాలి. ఓకే. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని వీటికి ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు ఎందుకు పెట్టాలి అంటే నాచోస్ మనం వేయించేటప్పుడు పొంగుతాయి. అందుకే ఈ హోల్స్ పెట్టడం జరిగింది. ఓకేనా? ఆయిల్ అనేది వెళ్ళి బాగా పొంగుతాయన్నమాట. సో, ఇప్పుడు చాకుతో వీటిని అంచులు కట్ చేసేస్తున్నాను.
ఇప్పుడు వీటిని ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నా. ఇలా ఎన్ని ట్రయాంగిల్స్ షేప్స్ వస్తే అన్ని ట్రయాంగిల్స్లో మనం కట్ చేసుకుందాం. సో ఎక్సెస్గా ఉండేది మీరు తీసేసేయండి. సో ఎక్స్ట్రా ట్రయాంగిల్ పీసెస్ని సెపరేట్గా తీసేసేయండి. చిన్న చిన్న మంచి స్ట్రిప్స్ లాగా తయారవుతాయి. చూసారా ఎంత ఈజీగా వచ్చేసాయో, ఏమాత్రం అంటుకోలేదు, మంచి షేప్ వచ్చాయి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని మంచి హై ఫ్లేమ్లో వచ్చిన తర్వాత ఆయిల్ కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక్కొక్కటి వేసి వేయించుకోవాలి. సో దీంట్లో నేను 2 సైజెస్ చేశాను, గమనించారా? చిన్నవి పెద్దవి కాబట్టి కాస్త ఫ్లేమ్ కూడా బాగా తగ్గించుకోవాలి. సో మనం హోల్స్ పెట్టాం కాబట్టి బాగా లోపల కూడా వెళ్ళి ఆయిల్ మంచిగా ఉడుకుతాయి అన్నమాట. సో అందులోనూ లో ఫ్లేమ్ ఎందుకు పెట్టుకోవాలంటే మాడిపోతాయి. మొక్కజొన్న పిండి వేస్తాం కాబట్టి మనకు తొందరగా హీట్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సలాడ్ చేద్దాం. తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు 1 కప్పు, ఆనియన్స్ తరిగినవి 1/2 కప్పు, కొద్దిగా తరిగిన కొత్తిమీర, దానికి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా, ఇవన్నీ వేసి సాలడ్ని బాగా కలిపేసుకోవాలి. సో మొత్తం అంతా మిక్చర్ కలుపుకున్న తర్వాత నిమ్మపండు 1 అర చెక్క తీసుకొని ఆ సలాడ్లో మీరు మిక్స్ చేసేయండి. మిక్స్ ఇట్ అగైన్. సో సాలడ్ రెడీ అయిపోయింది. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ఈ రెండింటిని కలుపుకోవాలి. అందులో చాట్ మసాలా కూడా వేసేసేయండి. సో ఈ మసాలా మిక్చర్ ఎందుకోసమో చెప్తాను కదా. సో నా ఉప్పు, కారం, చాట్ మసాలా, వేయించుకున్న నాచోస్, వీటిపైన ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా ఉప్పు, కారము, చాట్ మసాలా, ఇవి పైనుంచి చిలకరించి ఇలా కలుపుకోండి. సో ఇన్స్టెంట్ టేస్ట్ అన్నమాట. మీకు ఈ ఉప్పు, కారం అవసరం లేదు అంటే అలాగే కూడా తినేసేయచ్చు. చూసారా ఉప్పు, కారం బయట ఎలా కనిపిస్తుందో, చాట్ మసాలాతో కలిపి మసాలా నాచోస్ అని చెప్పాం కదా. సో సలాడ్ కూడా రెడీ అయిపోయింది. పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీగా ఉండేటువంటి మన అద్భుతమైన ఈవినింగ్ టైం స్నాక్ మసాలా నాచోస్ కరకరలాడుతూ చాలా టేస్ట్నిస్తాయి. అంతేకాదు మంచి హెల్తీ ఫుడ్ కూడా. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకండి, వెంటనే ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకే కాదు పెద్దవాళ్ళని కూడా మీ వంటతో సర్ప్రైజ్ చేసేసేయండి. ఓకే. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.